Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates. మేడం గారు ఎలా ఉంటారో చెప్పరా? నవ్వులు విండి బాణాలై నాటుకుపోతుంటే రూపము ఈడు భారాలై ముందర నించుంటే చూసారు కదా ఫ్రెండ్స్. సో చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపీరైట్ ఇష్యూస్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయలేదు గాయస్. ఇదే వీడియోని మీరు ఫుల్గా సాంగ్తో వినాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే పోస్ట్ అయితే చేశాను, అలాగే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో అక్కడ నుంచి విజిట్ చేయండి. సాంగ్తో వీడియో అయితే హై లెవెల్లో ఉంది గాయస్. టెలిగ్రామ్ ఛానల్లో అయితే పోస్ట్ అయితే చేశాను. అందులో అయితే చాలా మంది టెలిగ్రామ్లో జాయిన్ అయిపోయారు. ఇంకా జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లోనే టెలిగ్రామ్ ఛానల్ లింక్ అని ఇచ్చా గాయస్. ఆ లింక్ క్లిక్ చేసి జాయిన్ అయిపోండి. అలాగే గైస్ మీరు పబ్జీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాతో లైవ్ స్ట్రీమింగ్ చేయాలనుకుంటే మన ఛానల్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. పబ్జీ మై పబ్జీ ఛానల్ అని లింక్ ఇచ్చాను గైస్. ఆ లింక్ క్లిక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నేను నాతో పాటే మీరు కూడా మన పబ్జీ ఆడొచ్చు అనమాట. ఆ యొక్క ఐడిని కూడా ఆ వీడియోలోనే ఇచ్చాను గైస్. ఆ వీడియో చూడండి, క్లారిటీగా అర్థమవుతుంది గైస్. వీడియో నచ్చితే కన్ఫామ్గా వీడియోకి లైక్ చేయండి. అలాగే ఇటువంటి మంచి వీడియోస్ని ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది. సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే కింద డిస్క్రిప్షన్లో నేను కైన్మాస్టర్ అని లింక్ ఇచ్చాను గైస్. ఆ లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తేనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు క్రియేట్ నౌ అనే ఆప్షన్ వస్తుంది గైస్. ఓకే, సో వన్స్ క్రియేట్ నౌ మీద టచ్ చేయండి. ఇక్కడ మనకు 7 రేషియోస్ వస్తాయి. ఈ 7 రేషియోస్తో మనకు ఏ పని లేదు గైస్. ఎలా క్రియేట్ చేయాలని మీకు డౌట్ రావచ్చు. ఏం లేదు గైస్, ఇలా కిందికి స్వైప్ చేయండి. బాగా చూడండి. లాస్ట్ వీడియోలో బ్రో నాకు అర్థం కావట్లేదు ప్రాసెస్ అని అంటున్నారు. సో ఇక్కడ మనకు రేషియోస్ వచ్చిన తర్వాత ఇక్కడ కిందికి స్వైప్ చేయండి గైస్. ఓకే, సో అది కూడా కొందరికి 3 రేషియోలు ఉండే కైన్మాస్టర్ ఉంటుంది. సో మీ దగ్గర లేకపోతే అప్గ్రేడ్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో వన్స్ డౌన్లోడ్ చేసి ఇంకా ఆల్మోస్ట్ మనకి ఇక్కడ మినిమం 4 అంటే మనకు స్కేల్ రేట్ 4 లేదా మీకు ఎలా కావాలంటే మీరు అలా పెట్టుకోండి. ఓకే, సో ఇవైతే మనకు అవసరం లేదు. ర్యాండమ్ వైజ్గా చెప్పాలంటే ఇక్కడ మనకు ఇన్పుట్ ప్రాజెక్ట్ ఇక్కడ కైన్ ఫైల్ అనే ఆప్షన్ వస్తుంది గైస్. ఓకే, సో దీని మీద టచ్ చేయండి. టచ్ చేస్తూనే డైరెక్ట్గా గైస్ ఈ యొక్క ఫోల్డర్ అనేది ఇక్కడ చూడండి. మీరు ఇక్కడ నాకు ఒక ఫోల్డర్ కనిపిస్తుంది. ఈ యొక్క ఫోల్డర్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, బ్రో వీడియోస్ ఇవ్వట్లేదు, మీరు మెటీరియల్స్ ఇవ్వట్లేదు, ఫొటోస్ రావట్లేదని. సో ఏం లేదు గైస్, మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎడిట్స్ పెద్ద కష్టాలు ఏమి లేకుండా జస్ట్ మీ యొక్క ఫొటోస్ మాత్రమే చేంజ్ చేసుకోవచ్చు. నేను టెంప్లెట్స్ అన్నీ ఒక సిస్టమ్ వైజ్గా ఇదైతే క్రియేట్ చేసి ఇచ్చాను మీకు. సో ఈ యొక్క ఫైల్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ఇచ్చా గైస్. ఓకే, సో ఆ లింక్ మీరు ట్యాప్ చేస్తూనే ఒక వెబ్సైట్కి తీసుకెళ్తుంది. అక్కడ నుంచి మీరు ఒక ఫైల్ డౌన్లోడ్ చేసుకుంటారు. అంటే అది మనకు జిప్ ఫైల్ లాగా ఉంటుంది. ఆ జిప్ ఫైల్లోంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో వన్స్ డౌన్లోడ్ చేసి మీరు డౌన్లోడ్ చేసిన ఏదైతే ఆ యొక్క ఆ ఫోల్డర్ని ఆ ఫోల్డర్ మీరు ఒక ఫోల్డర్లోకి కన్వర్ట్ చేయండి. ఇక్కడ మనకు కైన్మాస్టర్ అప్లికేషన్ చేసి ఇక్కడ నేను చెప్పాను కదా కైన్ ఫైల్ అని, దాని మీద టచ్ చేయండి. ఇక్కడ మీకు అక్కడ మీరు ఏ ఫోల్డర్ అయితే ఆ ఫోల్డర్ వేశారో ఆ ఫోల్డర్లోకి వచ్చేసి ఇక్కడ మనకు డౌన్లోడ్స్లో మేబీ ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసింటారు కనుక. ఓకే, సో డౌన్లోడ్లోకి వచ్చేసండి. సో ఇక్కడ నాది వచ్చేసి న్యూ ప్రాజెక్ట్ అని నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి అందులో యాడ్ ఇచ్చాను. సో మీరైతే ఆ ఫోల్డర్ని క్లిక్ చేయండి చాలు. ఓకే, సో కైన్మాస్టర్ ఓపెన్ చేసి డైరెక్ట్గా మీకు ఎటువంటి కష్టాలు లేకుండా, అంటే ఇంకా గ్రీన్ స్క్రీన్ వీడియోలు క్రోమాకిలు అవన్నీ ఎనేబుల్ చేయకుండా డైరెక్ట్గా గైస్ నేను ఇచ్చిన ఫొటోస్, ఇమేజెస్, లిరిక్స్ ఆల్మోస్ట్ అన్నీ ఇస్తాను. ఓకే, సో ఇంకా అన్నీ కూడా ఇక్కడ యాడింగ్ అయిపోతాయి. మీరు సింపుల్గా విత్ ఇన్ 2 నుంచి 5 మినిట్స్లో ఎడిట్ అయితే చేసుకోవచ్చు గైస్. ఓకే, సింపుల్ ప్రాసెస్. అలాగే ఇంకా మీకు ఈ ఫైల్స్ ఇంకా మీకు డౌట్స్ వచ్చి మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తాను. సో డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి వస్తుంది, ట్రై చేయండి. సో గైస్ ఇక్కడ మనకు ఇంకా ఏం లేదు, ఆల్మోస్ట్ అంతా టెంప్లెట్ అయితే నేను క్రియేట్ చేసి ఇచ్చాను. సో సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఫస్ట్కి వచ్చేయండి. సో ఫస్ట్కి వచ్చేసి మన యొక్క ఫోటో ఉంది, ఫోటో మీద టచ్ చేయండి. ఇక్కడ నేను బీట్ మార్క్స్ ఇచ్చాను, అంటే కైన్మాస్టర్లో బీట్ మార్క్స్ ఉంటాయి కదా. సో మన అలర్ట్ మోషన్లో ఆగే ఇక్కడ ఇచ్చాను. సో మన యొక్క ఇమేజ్ ఇక్కడ ఫస్ట్ ఈమె ఫోటో ఉంది. ఈమె ఫోటో స్థానంలో మా ఫోటోస్ ఎలా రావాలి బ్రో అని మీకు డౌట్ రావచ్చు గైస్. ఓకే, సో సింపుల్గా మీరు ఈ ఫోటో ఉంది కదా, ఈ ఫోటోని ఇక్కడ మనకు డిలీట్ ఆప్షన్ ఉంది డబ్బా, దీని మీద టచ్ చేయండి. మనకు
డిలీట్ అయిపోతుంది. ఇక్కడ మనకు బీట్ మార్కులో కరెక్ట్గా పెట్టండి, మార్కు బ్లూ రావాలి. ఓకే, సో లేయర్ మీద టచ్ చేయండి, ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి. గాయస్ ఇప్పుడు నేను ఒక ఫోటోని సెలెక్ట్ చేయాలనుకుంటున్నా, అంటే మేబీ మీ ఫొటోస్ మీరైతే సెలెక్ట్ చేసుకుని నేనైతే వేరే ఫొటోస్ అయితే కలెక్ట్ చేస్తున్నా. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ నేను ఈమె ఫోటోని సెలెక్ట్ చేద్దాంలేండి. ఓకే, సో ఈమె ఫోటోని సెలెక్ట్ చేసి ఇక్కడ ఇంత లెంత్ డ్రాగ్ చేయండి ఇమేజ్. ఓకే, సో ఇంత లెంత్ డ్రాగ్ చేస్తే మనకు కరెక్ట్ ఇక్కడ మనకు చూడండి, మళ్ళీ ఇక్కడ నేను బ్లూ అంటే మనకు కరెక్ట్గా బ్లూ బీట్ మార్క్ ఇచ్చాను. సో ఇక్కడ ఎక్స్ట్రాగా ఉన్న ఇమేజ్ ట్రిమ్ మీద టచ్ చేసి ఫిన్ టు రైట్ ఆప్ అని ఇచ్చేయండి. ఓకే, సో ఇక్కడతో మనకు ఒక ఇమేజ్ సెట్ అయింది. ఇప్పుడు ఈ ఇమేజ్ మీద టచ్ చేసి మీరు మీ యొక్క ఇమేజ్ని ఇంత లెంత్ జూమ్ చేసుకోండి. ఓకే, సో లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేయండి, సెండ్ టు బ్యాక్ అని ఆప్షన్ పెట్టుకోండి. ఓకే, సో ఇంకా మీకు లెంత్ కావాలంటే లెంత్ ఇలా పెంచేసుకోండి. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి వస్తూ ప్లే చేద్దాం. ఇప్పుడు లిరిక్స్కున్న వాల్యూమ్ ఏదవుతుందో నేను మ్యూట్ చేసేస్తున్నా, ఎందుకంటే నేను సాంగ్ ప్లే చేయకూడదు అనక. సో నేనైతే మ్యూట్ చేస్తున్నా గాయస్, మీరైతే ఆల్మోస్ట్ అయితే మీరు కూడా మ్యూట్ అయితే చేసేసుకోండి. ఓకే, సో ఈ విధంగా నేను ఆల్మోస్ట్ అన్నిటికీ మ్యూట్ అయితే చేసేసాను. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి వస్తూ ప్లే చేద్దాం. ప్లే చేస్తే చూడండి మనకు ఫస్ట్ స్టార్టింగ్ లిరిక్స్ ఆ విధంగా ప్లే అవుతుంది. నెక్స్ట్ యానిమేటర్లో ఇంకా నెక్స్ట్ ఆటోమేటిక్గా మీ యొక్క ఫోటో అయితే కన్వర్ట్ అవుతుంది. చూడండి ఎంత అద్భుతంగా ఉందంటే అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది. ఓకే, సో ఈ విధంగా గాయస్ మీకు ఇష్టం వచ్చిన నెక్స్ట్ మళ్ళీ ఇంకో నేను ఇచ్చిన ఫోటోనే ఉంటుంది. మీరు నెక్స్ట్ ఏం చేస్తారు, ఈ ఫోటో మీద టచ్ చేసి మళ్ళీ అంటే మనకి ఇక్కడ బీట్ మార్క్ వస్తుంది, ఇక్కడ డిలీట్ చేసేయండి. సో బీట్ మార్క్ మీద మళ్ళీ లేయర్ మీద టచ్ చేయండి, మళ్ళీ మీడియాలోకి వెళ్ళండి. సేమ్ యాక్టివిటీస్ గాయస్ మీరు ఇంకో ఫోటోని మళ్ళీ సెలెక్ట్ చేసుకోండి, మీ ఫోటోస్ని. ఓకే, సో మీ ఫోటోని సెలెక్ట్ చేసి ఇంకా ఈ మీద కూడా ఇంత లెంత్ డ్రాగ్ చేయండి. సో మీరు సింపుల్గా మనకు ఎక్కడ ట్రిమ్ చేయాలనేది కూడా నేను బీట్ మార్క్ ఇచ్చాను, దాని మీద టచ్ చేయండి, ఇక్కడ మన ఇమేజ్ మీద టచ్ చేయండి, ఎక్స్ట్రాగా ఉండే ట్రిమ్ టు రైట్ అప్ అని ఇచ్చేసేయండి. సో మీ యొక్క ఫోటోని తీసుకొని వచ్చేసి ఈ విధంగా మనకు జూమ్ చేయండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేయండి, సెండ్ టు బ్యాక్ అని ఆప్షన్ పెట్టుకోండి. ఓకే, సో సింపుల్ ప్రాసెస్ గాయస్, ఎటువంటి కష్టాలు లేకోకుండా నేను ఇచ్చిన ఫైల్స్ మెటీరియల్స్ ఏ ఫేక్ లేకుండా 100% యూనిక్. ఓకే, సో ఈ విధంగా ఇచ్చేసి ఇంకా మనం ప్లే చేద్దాం. ప్లే చేసి చూడండి ఇప్పుడు మన యొక్క ఫోటో కూడా నెక్స్ట్ ఫోటో వచ్చేసింది. ఇంకా లాస్ట్ ఈ విధంగా మీరు అన్ని ఫొటోస్ కూడా చేంజ్ అయితే చేసుకోండి గాయస్, సింపుల్ ప్రాసెస్, ఎటువంటి కష్టం లేకుండా మీ ఫొటోస్ అండ్ వీడియోస్ అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇంకా ఆల్మోస్ట్ అన్నీ వచ్చేసాయి ఎడిటింగ్ గాయస్. ఈ ప్రాసెస్ పద్ధతి కనుక మీకు నచ్చినట్లయితే గాయస్ న్యూ ప్రాసెస్ న్యూ పద్ధతి ఇదే చేయండి, ఈ ప్రాసెస్ మీరు వీడియో చేయండి అని కామెంట్ బాక్స్లో తెలియచేయండి గాయస్. కన్ఫామ్గా రోజు ఇదే వీడియోని ఇదే ప్రాసెస్లో చేస్తాను, ఎటువంటి కష్టాలు లేకుండా. ఓకే, సో గాయస్ వీడియో నచ్చితే కన్ఫామ్గా వీడియోకి లైక్ చేయండి. ఇంకా ఈ వీడియోని సేవ్ చేయాలంటే పైన షేర్ ఆప్షన్ ఉంది, దీని మీద టచ్ చేయండి. మీకు ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీని సెలెక్ట్ చేసి ఇక్కడ సేవ్ అని ఆప్షన్ ఇచ్చేయండి గాయస్. ఓకే, సేవ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతున్నాయి, ఆటోమేటిక్గా మన గ్యాలరీ లెక్కనే సేవ్ అవుతుంది. గాయస్ వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి. అలాగే ఇటువంటి మంచి వీడియోస్ని ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఆప్షన్ ఉంది, సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బై బై నౌ.